ఎన్టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. నిన్న ఏకొండూరులో రైతులతో పాటు కలిసి రైతులకి గిట్టుబాటు ధరలు వచ్చేలాగా, అలాగే కార్బన్ క్రెడిట్ వచ్చేలాగా, అలాగే ట్రేసబిలిటీతో ఎలాగ ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్ని అమ్ముకోవాలి అనే దాని గురించి చేశాము. ఈరోజు విజయవాడలో ఇక్కడ ఉన్న కన్స్యూమర్స్ని పిలిపించి హోటల్ అసోసియేషన్స్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, వేరియస్ టైప్ ఆఫ్ క్లబ్స్, సిటిజన్స్, పబ్లిక్, అలాగే మార్కెటింగ్ ఏజెన్సీస్ అందరినీ పిలిపించి ఏ ప్రకారంగా ఈ ఆర్గానిక్ ఫుడ్ను అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఎంత ఫుడ్ మన జిల్లాలో పండిస్తూ ఉన్నాము, సో ఎంత క్వాలిటీగా ఉంటుంది, దాన్ని ఎలాగ ట్రేస్ చేయాలి, దీని గురించి కూడా అవగాహన సదస్సు పెట్టాము. ఇది ఒక మంచి పరిణామము. గౌరవ సీఎం గారు ఎప్పుడూ చెప్తుంటారు, ఆర్గానిక్ ఫుడ్ ఇదే ఫ్యూచర్, దాన్ని ట్రేసబిలిటీతో మనం ప్రాపర్గా ఇవ్వగలిగితే కాన్ఫిడెన్స్ వస్తుంది, దానికి మంచి ధరలు కూడా వస్తాయని చెప్తున్నారు. అదే స్ఫూర్తితో ముందుకెళ్తూ సాంకేతికతను అమలు చేసుకుంటూ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న కన్స్యూమర్స్కి క్వాలిటీతో ఆర్గానిక్ ప్రొడ్యూస్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టాము. వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం రోజంతా ఉంటుంది. ఇక్కడ చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆర్గానిక్ ఫార్మర్స్ వచ్చి ఉంటారు, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. దీంతో ఎవరైతే ఆర్గానిక్ సేద్యం చేస్తున్నారో ఆ రైతులకి మనము ఊరిట ఇచ్చిన వాళ్ళు అవుతాము. వాళ్ళు అంతా మోటివేట్ అయ్యి మన జిల్లాలో ఇంకా మరింత ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి దోహదపడుతుందని భావిస్తున్నాను.